వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మనం ఎంతో గర్వంగా చేసుకుంటే ఇదే పండగ, అసలైన పండగ. ఈరోజు నా కొడుకు కూడా పుట్టాడని నాకు చాలా హ్యాపీ. ఇంకా నా పెద్ద అబ్బాయి అయితే ఈరోజే స్వతంత్ర దినోత్సవం నాడే పుట్టాడు. నా పెద్ద అబ్బాయి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఇండిపెండెన్స్ డే బర్త్డే అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందరూ. ఇంకా మా అబ్బాయికి హ్యాపీ బర్త్డే కూడా పాడారు. ఇంకా పిల్లలకి స్కూల్లో చాక్లెట్స్ అన్నీ పంచిపెట్టేసి ఇంటికి వచ్చాము. ఏంటిది డెకరేషన్? బట్టలు కట్టుకునే ఆరేసుకునే తాడుకి ఇలా బెలూన్స్ కట్టేసావు. ఇది డెకరేషనా? అలసిపోయావా? ఇదేమో ఆగస్ట్ 1, ఇదేమో ఆగస్ట్ 15, నీకు ఏదేమో ఆగస్ట్ 22. ఒకే నెలలో 3 పుట్టినరోజులు అంటే ఒకే డెకరేషన్ 3 పుట్టినరోజులకి. నీ బర్త్డే కూడా ఇయ్యే. అయితే నీ బర్త్డే కూడా అయ్యే ఉంచుతాను. నీ బర్త్డే కూడా ఇయ్యే జాగ్రత్తగా డెకరేషన్. అయితే నీ బర్త్డే కూడా ఇయ్యే ఉంచుతాను. మా బర్త్డే కొత్తది తెచ్చుకుంటాను. అందరం ఒకసారి పుట్టాలంటే మరి నీ కోసం ఆగస్టులో 3 బర్త్డేలు ఉన్నాయి. మరి అన్నీ నీ బర్త్డేకి దాచుకో, నా బర్త్డేకి నేను కొత్తది తెచ్చుకుంటాను. ఓకేనా? బడ్జెట్ 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 నీ బర్త్డే కూడా ఇయ్యే దాస్తాను చూడే. పిసినారోడా. పిల్లలందరినీ తీసుకురండి కేక్ కటింగ్ అని చెప్పి మా వాళ్ళని పంపించాం పిల్లలిద్దరిని. ఇంకా మా ఆయన పిల్లలు లేరు కదా డ్యాన్స్ చేద్దామని చెప్పి నన్ను అటు ఇటు తెగ తిప్పేశారు. ఇంకా నేను ఒక్కదాన్ని డ్యాన్స్ వేసుకుంటుంటే సరదాగా ఆయన వీడియో తీసారు. ఇంకా ఎందుకు వీడియో తీస్తుంటే ఈ వీడియో కంపల్సరీ నువ్వైతే యూట్యూబ్లో పెట్టాలి నువ్వు అని చెప్పి పిచ్చిగా డ్యాన్స్ వేసాను. ఇంకా పిల్లలు కూడా డ్యాన్స్ వేశారు. ఇంకా పిల్లలు పుట్టినరోజు అంటే వాళ్ళకి ఎంత హ్యాపీనో. చిన్నప్పుడు పిల్లలు పుట్టినరోజు చేసుకోవాలని అనుకుంటారు కానీ పెద్దయ్యాక ఇంట్రెస్ట్ ఉండదు కదా చాలామందికి. ఇంకా చిన్నప్పుడైతే కొత్త బట్టలు ఎప్పుడు వేసుకుందాము, కేక్ కటింగ్ ఎప్పుడు చేద్దాము, ఫ్రెండ్స్ని ఎప్పుడు పిలుద్దాము అనే ఉంటుంది. పెద్ద అయ్యాక అసలు బర్త్డే చేసుకోవాలని ఇంట్రెస్టే ఉండదు. ఇంకా వాళ్ళని చూసి మేము హ్యాపీగా ఫీల్ అవ్వడమే. ఇంక ఈ నెలలో అయితే మా 3 బర్త్డేస్ కూడా ఈ నెలలోనే చాలా హ్యాపీగా ముందు కూడా మా చిన్నోడు బర్త్డే కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాడు. ఇంకా పెద్దోడు బర్త్డే కూడా బాగా హ్యాపీగా చేస్తాం. ఈసారి అయితే మా అత్తయ్య గారు, మా ఆడపడుచు, మా చిన్న అత్తయ్య గారు, మా తోటగాళ్ళ వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఇంకా చాలా హ్యాపీగా చేసుకున్నాను. ఇండిపెండెన్స్ డే అంటే ఈరోజే నా కొడుకు పుట్టాడు, ఈరోజే వాడికి జన్మనిచ్చాను. నేను ఇంకా ఇప్పటికీ మర్చిపోను. ఇంకా నేను ఎలాగైనా సరే ఇండిపెండెన్స్ డే రోజే కంటానని పంతం పట్టాను. అలాగే కన్నాను. నార్మల్ డెలివరీ అయ్యింది నాకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా మా పెద్ద అబ్బాయి బర్త్డేకి అయితే అందరు కూడా మా పెద్ద అబ్బాయి బర్త్డే అంటేనే ఎక్కువ ఆ రోజు ఇంట్రెస్ట్గా నవ్వుకుంటూ ఉంటారు. మా అత్తయ్య గారికి కూడా మా పెద్ద అబ్బాయి బర్త్డే రోజే ఎక్కువ వస్తారు ప్రతి సంవత్సరం. ఇంకా అందరితో ఫ్యామిలీతో స్పెండ్ చేసాము. పిల్లలందరికీ కూడా కేకు, బిస్కెట్స్ అన్నీ ఇచ్చేసి ఇంకా మా వాళ్ళకి కూడా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. కానీ వీడియో అయితే తీయలేదు. డిన్నర్ ప్రిపేర్ చేసింది వీడియో తీయలేదు. ఎందుకో నాకు సడన్గా నా ఫోన్ అయితే ఆగిపోయింది. ఈ వీడియోస్ అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఎన్ని డిలీట్ చేసినా సరే వీడియో అప్లోడ్ అవుతలేదు. ఇంక సరేలే వచ్చిందని ఈ చిన్న వీడియో పెడుతున్నాను. ఇంకా మా పెద్ద అబ్బాయి ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేసాము. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ ఫోటో ఆల్బమ్ తీస్తారు, చూస్తారు, పెడతారు. ఇంకా చేరేది, ఆ చేరేది, ఈ చేరేది ఇవన్నీ అడుగుతూ ఉంటారు నన్ను. అయితే ఏమోనండి అని ఇప్పటికైతే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయిపోతుంది బర్త్డే అయ్యి. ఫస్ట్ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసాము. మా అత్తయ్య గారికి ఇప్పటికీ ఇంకా 100 సార్లు చూసినా ఇదే చూసుకుంటానే ఉంటారు ఆల్బమ్. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఆ చీర గురించి, ఈ చీర గురించి, ఆడవాళ్ళందరూ కలిస్తే ఇంకా చీరల గురించి మాట్లాడతారు. ఇంకా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.